ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చి 13, 14 తేదీల్లో ఈ రాశి వారికి ఒక పెద్ద మార్పు అనేది వస్తుంది. వీరి జీవితంలో ఊహించని శుభవార్తలు వినబోతున్నారు. అలాగే ఆ శుభవార్తలు దేని ద్వారా వస్తున్నాయి, ఎవరి ద్వారా వస్తున్నాయి, ముఖ్యంగా గతంలో ఎన్నో కష్టాలు బాధలు చూసిన కుంభరాశి వ్యక్తులు ఇప్పుడు విపరీతమైన అదృష్టం ఎందుకు కలిసి వస్తుంది, ఏ రూపంలో వస్తుందో పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ రాశి వారికి ఉద్యోగం, వ్యాపారం, చిన్న చిన్న వృత్తుల్లో ఉన్న వారికి ఆరోగ్యం, ప్రేమ అన్ని విధాలుగా వీరికి ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా ఏ విషయంలో అదృష్టం కలిసి వస్తుందో పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. సార్లు చిన్న సూచన అయినా మన జీవితంలో పెద్ద మార్పు అనేది చోటు చేసుకుంటుంది. ఈ రాశి ఫలాల్లో పూర్తిగా మేము ఏం చెప్తున్నామో విన్నట్లయితే మీరు ఏం చేయాలో, గ్రహాలు మీకు ఏ విధంగా అనుకూలంగా ఉంటున్నాయి, ఎలాంటి గ్రహాలు మీకు ఇబ్బంది పెడుతున్నాయి అనేవి పూర్తిగా తెలుస్తుంది. 2 రోజుల్లో కుంభరాశి వారికి గ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా ఈ రాశి వారికి అనుకూలత ఏ విధంగా వస్తుందో తెలుసుకుందాం. ఈ ప్రభావం మీ రాశిలో ఉండడం వలన జాగ్రత్త చాలా అవసరం. అందులో చేసే ప్రతి పనిలో బాధ్యత, ఆలోచన పెరుగుతాయి. స్థిరత్వం పెరగడం వలన మీరు ఏది చేసినా కలిసి వస్తుంది. ఎందుకంటే కుంభరాశి వారికి గతంలో ఎన్నో నష్టాలు చూశారు. ఆర్థికంగా నష్టాలు చూడడంతో చాలా బాధలు, కన్నీళ్లు చూశారు. ఇతరులకు ఎవరికి చెప్పినా కూడా ఎవ్వరు పట్టించుకోకుండా ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి ఎవరు సహాయం కూడా ఇంతవరకు చేయలేరు. వీలైనంత వరకు ఈ రాశి వారి చాలామందికి సహాయం చేశారు. ఆర్థికంగా, మాట సహాయం అన్ని విధాలుగా చేశారు. సమయంలో ముఖ్యంగా ఈ 2 రోజుల్లో సూర్యుడు మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాడు. స్థిరత్వం, పట్టుదల పెరుగుతుంది. దీని వలన మీరు ఏది చేయాలనుకున్నా, ఏదైనా ప్రారంభించాలనుకున్నా పట్టుదలతో చేస్తారు. అది పూర్తి చేసే వరకు అస్సలు వదలరు. సకాలంలో పనులు పూర్తి చేయడం వలన వీరికి ఆర్థిక స్థితిగతులు చాలా అనుకూలంగా ఉంటాయి. బుధుడు వలన ఆలోచన విధానం అనేది పెరుగుతుంది. దాని వలన మీరు ఏది చేసినా కలిసి వస్తుంది. విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. వీరికి తెలివితేటలు మరింత పెరుగుతాయి. బుధగ్రహం వలన వీరికి మంచి తెలివితో ఆలోచిస్తారు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే తొందరపడి నిర్ణయం తీసుకోరు, ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఈ 2 రోజుల్లో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. చాలా కాలంగా మీరు చెయ్యాలనుకున్న పని ఈ 2 రోజుల్లో ప్రారంభిస్తారు. అది చిన్న పని అయినా సరే మీ మనసుకు ప్రశాంతత కలుగుతుంది. వీరి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే స్వతంత్ర, మేధోపరమైన మరియు మానవతా దృక్పథం కలిగి ఉంటారు. శని, యురియన్ గ్రహాల ప్రభావంతో వీరు విప్లవాత్మక ఆలోచనలు, మొండి పట్టుదల మరియు సృజనాత్మకతతో ప్రసిద్ధి. వీరు సామాజిక మార్పులు కోరుకుంటారు, స్వేచ్ఛను ప్రేమిస్తారు మరియు సాంప్రదాయమే వీరికి చాలా పద్ధతులు అనుసరిస్తారు. సమాజ శ్రేయస్సు కోసం, న్యాయం కోసం మరియు సామాజిక మార్పు కోసం పోరాడటానికి ఇష్టపడతారు. ఎవరికైనా అన్యాయం జరుగుతుందంటే వీరు అస్సలు ఊరుకోరు. ఎందుకంటే వీరు న్యాయంగా ఉంటారు. ఇతరులు కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు. ఎవరి మీద ఆధారపడడానికి ఇష్టపడరు. పాత పద్ధతులను ప్రశ్నిస్తూ కొత్త విధానాలను అవలంబిస్తారు. ఇకపోతే వీరు ఎప్పుడు ఎలా ఉంటారో ఊహించడం చాలా కష్టం. కొన్నిసార్లు చాలా సామాజికంగా ఉంటే మరికొన్నిసార్లు ఒంటరిగా, దూరంగా ఉంటారు. పట్టుదలతో ఉంటారు. తమ లక్ష్యాలను చేరుకోవడంలో చాలా మొండిగా కష్టపడి పనిచేస్తారు. ఇక స్నేహానికి చాలా విలువ ఇస్తారు మరియు విశాల దృక్పథం కలిగి ఉంటారు. వీరికి స్నేహితులు చాలా తక్కువ, వీరికి మర్యాద అనేది ఎక్కువగా ఇస్తారు. సృజనాత్మక, నిజాయితీ, ఆదర్శవాదం మరియు స్వేచ్ఛా ప్రియులు. ప్రతికూల అంశాలు ఏమిటంటే వీరికి మొండితనం, అకస్మాత్తుగా నిర్ణయాలు మార్చడం మరియు భావోద్వేగాలు బయటపెట్టడం ఇలాంటివి కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయి. సాంకేతిక పరిశోధన, వైద్యం మరియు సామాజిక సేవ వంటి రంగాలలో వీరు రాణిస్తారు. ముఖ్యంగా వీరు ఏ పని మొదలుపెట్టినా అది పూర్తి చేసే వరకు అస్సలు వదలరు. కాబట్టి వీరు కెరీర్లో ఏ పని చేసినా సక్సెస్ కనిపిస్తుంది.
చాలా కాలంగా మీకు ఏవైనా అనుమానాలు ఉన్నట్లయితే అవి తొలగిపోతాయి. మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. అది ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, మీరు చేసే పనిలోనైనా ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయంతో కట్టుబడి ఉంటారు. అలాగే మీరు ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. 1కి 4 సార్లు ఆలోచించండి. అలాగే ఈ 2 రోజులు మీకు మానసికంగా బలమనేది పెరుగుతుంది. మీరు ఒక ప్రతిభ అనేది గుర్తిస్తారు. అలాగే సమాజంలో కూడా కుంభరాశి వ్యక్తులు అంటే చాలా నిజాయితీ పరులుగా పేరు పొందుతారు. ఈ పని పట్ల నిబద్ధతను చూసి కొంతమంది వ్యక్తులు ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే మీరు పట్టుదలతో ఏ పని అయినా పూర్తి చేస్తారు. దానిలో ఎంత కష్టం వచ్చినా మధ్యలో వదిలేసే వ్యక్తులు కారు. చేసిన కష్టానికి ఇప్పుడు గుర్తింపు ప్రారంభమవుతుంది. సమయంలో మీరు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఏదైనా ఒక్కసారి మార్పు రాదు. మెల్లిమెల్లిగా మార్పు అనేది వస్తుంది. ఇది మీ జీవితంలో ప్రారంభమైంది. శనీశ్వరుడు మీకు అంతా మంచి చేస్తున్నాడు. మీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఓపిక, సహనం అనేది నేర్పించాడు. అలాగే ఏ పని చేసినా మధ్యలో వదలకుండా అది పూర్తి చేసే వరకు పట్టుదలతో ఉండే వ్యక్తిత్వం వీరు ఇచ్చారు. కాబట్టి ఈ రాశివారు చాలా అదృష్టవంతులుగా మారే అవకాశాలు వస్తున్నాయి. గతంలో ఎన్నో కష్టాలు, బాధలు, కన్నీళ్లు చూశారు. ఇప్పుడు మీ జీవితంలో ఒక పెద్ద మార్పు, ఆర్థికంగా ఎన్నో లాభాలు, మీరు చేసే ప్రతి పనిలో లాభాలు, మీ జీవితంలో పెద్ద విజయం అనేది మార్పు వస్తుంది. మార్చ్ 13, 14వ తేదీన వీరికి అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంటాయి. శనివారం మీ పనులు ఆలస్యం కావచ్చు. శనీశ్వరుడు నెమ్మదస్తుడు కాబట్టి మీ పనులు కూడా ఆలస్యం కావచ్చు. కానీ మీరు సహనంతో ఉన్నట్లయితే ఆలస్యమైన పని మాత్రం పూర్తి అవుతుంది. ఇది భవిష్యత్తులో మంచి మార్పులు అనేది వస్తుంది. మంచి ఫలితాలు వస్తాయి. తప్పకుండా ఒక మంచి మార్గం తలుపు తెరుస్తుంది. కాబట్టి మీకు మంచి అవకాశాలు వస్తాయి. మీరు ఎలాంటి పని అయినా వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్తూనే ఉంటారు. ఎంత కష్టమైనా చేస్తారు. కాబట్టి మీకు మంచి అవకాశాలు ఎదురవుతాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. ఎందులో కష్ట నష్టాలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి అని తెలుసుకొని మీరు పని ప్రారంభించండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు.